गुरुदेव सद्गुरु भगवान बालयोगी ईश्वर महादेव जय परशुशिखर ईश्वर परशुशिखरम मुक्तिद्वारम తెలంగాణ పవిత్ర భూమిలో నిర్మల్ జిల్లాకు కేవలం 21 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో కొండల మధ్య కొలువై ఉన్నదే పరశు శిఖరం. ఇది కేవలం ఒక కొండ కాదు, ఇది మోక్షానికి మెట్టు, దైవ దర్శనానికి ద్వారం. మోహనముని దర్శనం. పరశు శిఖరం ఎక్కడం మొదలు పెట్టగానే మొదట మనకు దర్శనమిచ్చేది మోహనముని. ఆయన చూపు ఒక్కసారి మనపై పడితే చాలు, జన్మ జన్మల పాపాలు కరిగిపోతాయి, మనసు శుద్ధి అవుతుంది. సాక్షి మహర్షి సాక్షాత్కారం. కొంచెం పైకి వెళ్ళగానే సాక్షి మహర్షి మన కర్మలకు సాక్షిగా నిలిచి ఆశీర్వదిస్తారు. ఆయన సన్నిధిలో మనలోని అహంకారం కరిగి ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. పరశు శిఖర్ సాక్షాత్కారం. ఈ ఇద్దరు మహాత్ముల దివ్య దర్శనం తర్వాతే మనకు నిజమైన పరశు శిఖర్ సాక్షాత్కారం కలుగుతుంది. అక్కడ శివుడు స్వయంగా కొలువై ఉన్నాడు. అక్కడ మౌనం కూడా మంత్రంలా మారుతుంది. ఆధ్యాత్మిక ముక్తి. ఈ పవిత్ర శిఖరాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఒక దివ్య అనుభూతి కలుగుతుంది, అదే ముక్తి. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్ళరు. గుండె నిండా శాంతి, కళ్ళ నిండా కన్నీళ్లు, మనసు నిండా దైవంతో తీసుకువెళ్తారు. పరశు శిఖరం అంటే ఇది ఒక యాత్ర కాదు, ఇది ఒక అనుభవం. ఒకసారి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనుకునే చోటు. సద్గురు భగవాన్ శ్రీ 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 బాలయోగి ఈశ్వర్ మహాదేవ్ తపోశక్తి ఫలం తరించండి. పరశు శిఖర్